కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ మంగళవారం నాడు యథావిధిగా కథా ప్రయాణంలో మన మంగమ్మ గారి కథలలోని ఒక ముచ్చటైన కథతో మీ ముందుకొచ్చేశాను. కథ పేరేంటంటే మంగమ్మ గారు మనవరాలి చదువు. స్కూలు నుండి రాగానే పరిగెత్తుకుని వంటింట్లోకి వచ్చిన చిన్నారి మమ్మమ్మ ఐ యామ్ హంగ్రీ అంటూ మంగమ్మ గారి దగ్గర చేరింది. నీ లంచ్ బాక్స్ ఏది? పెట్టి పంపినవి ఏమైనా తిన్నావా? అన్నీ అలాగే వెనక్కి తెచ్చావా? అంటూ పాప లంచ్ బాక్స్ తెరిచి చూశారు మంగమ్మగారు. ఏదో ఒకటి తినకపోతుందా అన్న ఆశతో 4 రకాలు పెట్టి పంపిస్తుంది బుజ్జి. చపాతీ, నూడిల్స్, ద్రాక్ష, కుకీస్ ఇలా వెరైటీ ఉండేట్టు చూస్తుంది. చిన్నారి మాత్రం తిన్న శాస్త్రం చేసి అన్నీ వెనక్కి తెస్తుంది. తను తొందరగా తినలేదు. అందరూ తినేసి ఆటలకు పోతే తనొక్కతి కూర్చుని తినదు. సరే దోశ పోసిస్తానుండు అంటూ స్టవ్ ఆన్ చేసి వేడెక్కుతున్న హాట్ ప్లేట్ మీద పెనం కాలేసిందావిడ. ఐ డోంట్ వాంట్ దోశ అంది చిన్నారి. నీకు జంక్ ఫుడ్ బాగా అలవాటైందే. చిప్స్ మిక్సర్ అడిగితే మాత్రం ఇవ్వను, మీ అమ్మ వద్దన్నది అన్నారు మంగమ్మగారు. నో జంక్ ఫుడ్ మమ్మమ్మ, ఐ వాంట్ బుడు ఉప్మా అంది పిడుగుపిల్ల. నాకు రాదే బుడు ఉప్మా చేయడం, దాని భాషనే వాడుకుని చెప్పారు. బుడు అంటే బొరుగులని దాని అర్థం. మమ్మీకి అమ్మ కనుక మమ్మమ్మ అంటుందో, అమ్మమ్మ అనడం రాకే అంటుందో కానీ ముద్దుగా మమ్మమ్మ అనే పిలుస్తుంది. ఇట్ ఈస్ వెరీ సింపుల్ మమ్మమ్మ, ఐ విల్ టీచ్ యూ, ఓకే అంది చిన్నారి పట్టు వదలకుండా. బొరుగులు ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదే అంటూ తప్పించుకోబోయారు మంగమ్మగారు. ఐ నో వేర్ ఇట్ ఈస్ అంటూ క్రింద కబోర్డ్ తెరిచి పెద్ద బొరుగుల ప్యాకెట్ బయటికి తీసింది. ఐ విల్ పుట్ బుడు ఇన్ వాటర్ అండ్ యూ కట్ ఆనియన్స్, ఓకే, హెల్ప్ మీ సిట్ ఆన్ ద ఐల్ అంటూ అమ్మమ్మను పట్టుకుంది. సరే అని దాన్ని పైన కూర్చోబెట్టి గిన్నెలో నీళ్లు దాని పక్కన పెట్టారు. ఆనందంగా తన చిన్ని దోసలితో బొరుగులు తీసి నీళ్లలో పోసి తడపడం మొదలుపెట్టింది చిన్నారి. ఇంతలో మంగమ్మగారు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరిగి కొత్తిమీర కూడా రెడీ చేసుకుని మూకుడు స్టవ్ మీద పెట్టి తిరగమోత పెట్టారు. మమ్మమ్మ యూ ఫర్గాట్ టొమాటో అంటూ హెచ్చరించింది చిన్నారి. ఉప్మా రెడీ అయ్యాక స్టవ్ ఆఫ్ చేస్తున్న అమ్మమ్మతో మమ్మమ్మ డిడ్ యూ పుట్ పప్పుల పొడి ఇన్ బుడు ఉప్మా అంటూ మరో ప్రశ్న సంధించింది. నీకెన్ని విషయాలు తెలిసే అంటూ ఉప్మా మీద పుట్నాల పొడి చల్లింది ఆవిడ. చిన్నారి పరిగెత్తుకుని వెళ్ళి ఇంకో కబోర్డ్ నుంచి తన నీమో ప్లేట్ తెచ్చుకుంది. మంగమ్మగారు ప్లేట్లోకి ఉప్మా వేసి స్పూన్ కూడా పెట్టి అందించారు. సీ మమ్మమ్మ, ఐ టీచ్ యూ బుడు ఉప్మా, ఇట్ ఈస్ వెరీ సింపుల్ రైట్ అంటూ ప్లేట్ తీసుకెళ్లి సెంటర్ టేబుల్ మీద పెట్టి టామ్ అండ్ జెర్రీ DVD పెట్టి ఆన్ చేసుకుని వచ్చి టీవీ చూస్తూ ఉప్మా తినడం మొదలెట్టింది చిన్నారి. దాని స్టైల్ చూసి మంగపతిగారు నవ్వుతుంటే ఇది తాతకు దగ్గులు నేర్పే పిల్ల అంటూ మురిసిపోయారు మంగమ్మగారు. నువ్వు తినేశాక మన హోంవర్క్ చేసేద్దాం, ఏ మమ్మీ వచ్చేసరికి నువ్వు హోంవర్క్ ముగిస్తే అమ్మ ఆశ్చర్యపోతుంది, సరేనా అంటున్న మంగమ్మగారి మాటలకు టీవీ మీద నుండి కళ్ళు తిప్పకుండానే బుద్ధిగా తల ఊపింది. టామ్ అండ్ జెర్రీ పూర్తయ్యేదాకా చిన్నారి తినడం పూర్తి కాలేదు. తర్వాత వెళ్ళి తన పుస్తకాలు తెచ్చింది. ముందు రీడింగ్ ప్రాక్టీస్ చెయ్యి, ఏది చదువు మరి, CAT క్యాట్, BAT బ్యాట్ అంటూ మొదలుపెట్టారు మంగమ్మగారు. నో మమ్మమ్మ, నాట్ లైక్ దట్, సీక ఆట్ క్యాట్, ఐ అట్ బ్యాట్, ద ఓక్ డాగ్ అంటూ చదివి చూపించింది. స్పెల్లింగ్ చెప్పి చదివించడం మీ కాలంలో, వీళ్ళకు ఫోనిక్స్ అంటే శబ్దాలు పలకడం, అలా కూడుకుని పదం పలకడం నేర్పిస్తారు నవ్వుతూ చెప్పారు మంగపతి గారు. నీ హోంవర్క్ ఏదో మీ తాతయ్యని అడిగి నేర్చుకోవే, నాకు పనుంది అంటూ చల్లగా జారుకున్నారు మంగమ్మగారు. బుద్ధిగా తాతగారి దగ్గరికి వెళ్ళి కూర్చుని కాసేపు రీడింగ్ ప్రాక్టీస్ చేసి తర్వాత రైటింగ్ మొదలుపెట్టింది. కూతురు ఇంటికి వచ్చేవేళ అయిందని వంట మొదలు పెడుతున్నారు మంగమ్మగారు. క్రింద గూట్లో ఉన్న బియ్యం డబ్బాలో నుండి బియ్యం కుక్కర్లో కొలిచివేస్తుంటే రాయడం ఆపేసి పరిగెత్తుకొచ్చింది చిన్నారి. మమ్మమ్మ, వై ఆర్ యూ బెండింగ్ లైక్ దట్, యూ సెట్ యువర్ బ్యాక్ హర్ట్స్, యూ షుడ్ నాట్ బెండ్, నడుం మీద చేతులు పెట్టుకుని పెద్దదానిలా అన్నది చిన్నారి. దాని అభిమానానికి సంతోషం కలిగింది ఆవిడకు. ఐఆమ్ ఫీలింగ్ మచ్ బెటర్ చిన్న అన్నారు పాప తలని మురుతూ. మచ్ బెటర్, వీ డోంట్ సే దట్ ఇన్ కాలిఫోర్నియా అర్థం కానట్టుగా చూసింది. అయోమయంగా మంగపతి గారి వైపు చూశారు మంగమ్మగారు. ఆ మచ్ బెటర్ అన్నది ఇక్కడ వాడరేమో అన్నారాయన మనవరాలి వైపు ముచ్చటగా చూస్తూ. మళ్లీ తన చిన్న కుర్చీలో కూర్చుని రాసుకోవడం మొదలెట్టింది చిన్నారి. 5 నిమిషాలైనా కాకముందే మళ్లీ లేచి పరిగెత్తుకుని వచ్చింది. ఆర్ యూ మేకింగ్ చింతకాయ పచ్చడి మమ్మమ్మ, ఐ లైక్ ఇట్ అంటూ రాత్రిలోకి తనకేం కావాలో చెప్పి మళ్లీ వెళ్ళింది. ఇంతలో బుజ్జి ఆమె భర్త ఆఫీసు నుండి రావడంతో చదువు కట్టిపెట్టి అమ్మానాన్నల దగ్గరికి పరుగు తీసింది చిన్నారి.
పాపను ఎత్తుకుని లోపలికి వస్తూ, "అమ్మమ్మ ఏంటి టిఫిన్ చేసి పెట్టిందిరా నీకు? తిన్నావా లేదా?" అని అడుగుతూ వంటింట్లోకి వచ్చింది బుజ్జి. "మమ్మమ్మ గేవ్ మీ బుడు ఉప్మా. ఐ టీచ్ హర్ హౌ టు మేక్ బుడు ఉప్మా." "రైట్ మమ్మమ్మ" చాలా ఉత్సాహంగా చెప్పింది చిన్నారి. "మమ్మమ్మ కాంట్ రీడ్ సో ఐ టీచ్ హర్ రీడింగ్ టూ" అంది గొప్పగా. "అలా అనకూడదురా. సరే అమ్మమ్మకు బోలెడు కథలు వచ్చు. రాత్రి మంచి కథ చెప్తుందిలే." "ఓకే" అని దాన్ని దింపేసి, "ఏ అమ్మా దీని మాటలతో మీ మంచి కాలక్షేపం కదూ" అంది బుజ్జి తల్లితో. "కాలక్షేపం బ్రహ్మాండంగా జరుగుతుంది కానీ నీ కూతుర్ని మాటల్లో జయించలేం" అన్నారు మంగమ్మగారు నవ్వుతూ. రాత్రి చింతకాయ పచ్చడన్నం 2 సార్లు అడిగి పెట్టించుకుంది చిన్నారి తన నీమో ప్లేట్లోకి. నీమో అన్న చేప గురించిన సినిమా వచ్చాక పిల్లల వస్తువులన్నిటి మీద నీమో బొమ్మలు వెలిశాయి. స్కూలుకి లంచ్ బాక్సులోకి అన్నం వద్దు అంటుంది. పాస్తా, నూడిల్స్ లాంటివి కావాలి. ఇంట్లో మాత్రం పప్పుల పొడి, చింతకాయ పచ్చడి తింటానంటుంది. దీని వేషాలు చూడమ్మా అంది బుజ్జి. స్కూల్లో ఎవరూ పప్పు అన్నం తెచ్చుకోరు కదా, అందుకని తనకిష్టం ఉండదేమో. వాళ్ళందరితో కలిసిపోవాలని ఉంటుంది కదా తనకు. బుజ్జి భర్త కూతుర్ని సమర్థించాడు. అన్నం తిన్నాక రోజులాగా కథ కోసం అమ్మ వెంట పడకుండా అమ్మమ్మ గదిలోకి వచ్చి పక్కన చేరింది చిన్నారి. "విల్ యూ రీడ్ మీ స్నో వైట్ స్టోరీ మమ్మమ్మ" అంటూ తను తెచ్చిన పుస్తకం తెరిచింది. దానికి ఆ పుస్తకం చదవడం రాకపోయినా ఏ పేజీలో ఏముందో కంఠస్థంగా తెలుసు. మంగమ్మగారు ఎక్కడైనా ఒక పదం దగ్గర తడబడితే టక్కున ఆ పదం చెప్పేస్తుంది. అయినా అవే కథలు రోజూ రాత్రి తను పడుకునే ముందు వాళ్ళమ్మ చదివి వినిపించాలి. రోజూ స్లీపింగ్ బ్యూటీ, సిండ్రిల్లా, స్నో వైట్ కథలేనా? ఇవాళ ఆ కథలు చదవడం నా వల్ల కాదు కానీ నీ కృష్ణుడి కథ కావాలా, హనుమంతుడి కథ కావాలా అని అడిగారు మంగమ్మగారు. "ఐ లైక్ హనుమాన్ బికాజ్ హీ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్" అంది గంపంత ముఖం చేసుకుని లేచి కూర్చుంటూ. మంగమ్మగారు హనుమంతుడి కథ మొదలుపెట్టారు. హనుమంతుడు సూర్యుడిని పట్టుకుని తినడానికి ప్రయత్నించే ఘట్టం దగ్గరికి వచ్చేసరికి నోటికి చిన్న చేతులు అడ్డం పెట్టుకుని ముసిముసిగా నవ్వడం మొదలుపెట్టింది చిన్నారి. "ఎందుకే అంత నవ్వు?" మనవరాలి బుగ్గ పుణికి అడిగారు మంగమ్మగారు. "హనుమాన్ థింగ్స్ ది సన్ ఈజ్ ఎ ఫ్రూట్ మమ్మమ్మ. దట్ ఈజ్ వై హీ ట్రైస్ ఈట్ హిమ్" అంది నవ్వాపుకుంటూ. "ఓసి భడవా, నీకిది కూడా తెలుసునా? సరే అయితే హనుమంతుడి అమ్మ పేరు నేను చెప్పలేదు కదా, నువ్వు చెప్పు మరి" అని అడిగిందావిడ. "అంజనీదేవి అమ్మమ్మ. యూ డోంట్ నో దట్" అని అడిగింది పాప. "తెలుసులేవే తల్లి" అంది అమ్మమ్మ. "నవ్ ఐ విల్ ఆస్క్ యూ ఎ క్వశ్చన్. వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ద డీమన్ హూ స్వాలోస్ హనుమాన్ వెన్ హీ ట్రైస్ టు క్రాస్ ది ఓషన్?" చాలా సీరియస్గా అమ్మమ్మను పరీక్షించింది చిన్నారి. మంగమ్మగారికి ఆ రాక్షస్ పేరు గుర్తుకు రాలేదు. శరణు అన్నట్టు మంగపతి గారి వైపు చూసిందావిడ. "తాత డూ యూ నో" అని అడిగింది ఇటు తిరిగి. "ఆ డీమన్ పేరు సురస అని అమ్మమ్మకు తెలుసురా" అన్నారాయన లౌక్యంగా. "ఓకే నవ్ టెల్ మీ కృష్ణా స్టోరీ అమ్మమ్మ" అంటూ టాపిక్ మార్చింది చిన్నారి. "నీకు హనుమాన్ అంటే ఎక్కువ ఇష్టమన్నావుగా" మంగమ్మగారు గుర్తు చేశారు. "యా బట్ ఐ లైక్ కృష్ణ టూ. హీ ఈజ్ ఆల్సో వెరీ స్ట్రాంగ్" అంది. "అమ్మా నువ్వు అలా కథలు చెప్తూ ఉంటే అది 12 వరకైనా మేలుకుంటుంది. నువ్వు పద చిన్నారి పడుకుందువు అంటూ బుజ్జి వచ్చి అడ్డు తగిలింది. "నో మమ్మీ ఓన్లీ వన్ మోర్ స్టోరీ ఓకే మమ్మమ్మ టెల్ మీ హౌ కృష్ణ ఫైట్స్ విత్ దట్ ఎలిఫెంట్" అంటూ అమ్మమ్మకేసి తిరిగింది. "పూతన కథ, శకటాసురుడి కథ అన్నీ దాటి వచ్చేసావుటే. సరే విను. కంసుడు కృష్ణుని చంపేయాలని ఒక ఏనుగును పంపించాడు. అది ఎంత పెద్ద ఏనుగు అంటే" అని ఆవిడ వర్ణించబోతుండగా మళ్ళీ అడ్డు తగిలింది చిన్నారి. "యూ డిడెంట్ టెల్ మీ నేమ్ ఆఫ్ దట్ ఎలిఫెంట్" అంటూ. "దాని పేరు ఆ ఏనుగు పేరేమిటంటే" అంటూ మంగమ్మగారు భర్త వైపు చూశారు. "ఎగైన్ యూ డోంట్ నో. కువలయ పీడనం ఈజ్ ది నేమ్ మమ్మమ్మ" అని అందించింది చిన్నారి. ఇంతలో మంగపతి గారు లేచి లైట్ ఆఫ్ చేసి, "ఇంతకు నువ్వు దానికి నేర్పుతున్నావా, అది నీకు నేర్పిస్తోందా? అర్థం కావడం లేదు" నవ్వేస్తూ అని పడుకున్నారు. "అయ్యో లైట్ తీసేసి చీకటిగా ఉంటే భయపడుతుందేమోనండి" అన్నారు మంగమ్మగారు. "డోంట్ ఫియర్ మమ్మమ్మ, ఐయామ్ హియర్" అంటూ అమ్మమ్మ మెడ చుట్టూ చేతులు వేసి కౌగిలించుకుని పడుకుంది చిన్నారి. అంతలో ఏదో గుర్తొచ్చినట్టు లేచి, "1 సెకండ్ మమ్మమ్మ, ఐ విల్ కమ్ బ్యాక్ ఓకే డోంట్ ఫియర్" అంటూ పరిగెత్తుకు వెళ్ళి తన డోరా బొమ్మను తెచ్చుకుని పక్కన పెట్టుకుని పడుకుంది చిన్నారి. "డోరా నోట్బుక్, డోరా ప్రాగ్, డోరా ప్యాటీ అన్నీ డోరాయేనా" చిన్నారి తల నిమురుతూ అన్నదావిడ. "ఐ లైక్ డోరా టూ" అంటూ నిద్రపోయింది పాప. విన్నారుగా ఈ మంగమ్మగారు మనవరాలి చదువు అనే సరదా కథను. వచ్చే వారం ఇటువంటిది మరో ముచ్చటైన కథతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఉంటాను.